గైస్ మార్నింగ్ బిర్యానీ తింటే మజానే వేరు నిజంగా. బిస్కెట్ కావాలా బిస్కెట్? వెళ్ళి కూరగాయలు వచ్చింది గొడవ అడ్డం కోసం. ఇస్తాల్ మార్నింగ్ ఇస్తాల్ నవ్వుతాడు నెమ్మది. గుడ్ మార్నింగ్ ఇస్తా ఖచ్చితంగా తెలియసిందని నా 1000 నవ్వుతుంది అంటే తెలియసిందని అర్థం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వ్లాగ్ అయితే కొత్తగా రూమ్లో స్టార్ట్ చేశాను విత్ ఎక్సితాతో. హాయ్ చెప్పు. ఎక్సితా లేపిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. గైస్ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది, సో వెళ్ళి వీడియో చూసేయండి ఓకేనా. ఈటింగ్ బిర్యానీ వితౌట్ హ్యాండ్స్. ఇది మమ్మీ అక్కడే బ్రషింగ్ చేస్తుంది. పద బేసి పద పద ఉంటాను. ఇస్తే బాబాయ్ చెట్టు ఉంటాడు, చిన్న తెచ్చారు కాబట్టి. మార్నింగ్ బిర్యానీ ఎక్సితాలే చూడు. పేస్ట్ మార్నింగ్ బిర్యానీ తినేస్తాం గైస్ ఓకేనా. తిను బిర్యానీ తినేస్తాం గైస్. ఇస్తా చికెన్ అంగా తినేస్తున్నా తెలుసు. చాలే చికెన్ అంగా తినకూడదు, బిర్యానీ కూడా తినాలి. బాగుందా? రోజు వద్దానే బిర్యానీ తిందామా? తింటా తిమ్మలకుండా. ఇల్లు అయితే బాగుందా? గైస్ మార్నింగ్ బిర్యానీ తింటే మజానే వేరు నిజంగా కదా. సూపర్ ఉంది బిర్యానీ అయితే. నేను నైట్దే సరే బాగుంది. టిఫిన్కి వచ్చాను ఇంటికి వెళ్ళిపోదాం బాగుంది. టిఫిన్ చేసుకున్నాను. తీసుకొని ఇప్పుడే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మా కాలేజ్కి అది ఇక్కడికి మన జొమాటోకి. సో జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోయినా. వెళ్ళిపోదాం బాగుంది జొమాటోకి మనం ఓకేనా. ఎండ ఒకటి బాగా వేసేస్తుంది విపరీతంగా. ఇంకా సాయంత్రం 5 వరకు చేసుకుని నాన్ స్టాప్గా 400 ఎంత అవుతుంది ఎర్నింగ్స్ అప్రాక్సిమేట్లీ. సో 400 ఎంత అవుతుందా, 400 చేసుకొని వచ్చేద్దాం ఓకేనా. చూడండి క్లైమేట్ చూడండి ఎంత బాగుంది. సాయంత్రం కలుద్దాం ఇంకా. ఇప్పుడు ఇంటికి వచ్చాను. బండి కూడా పార్క్ చేసుకొని చిటికింద. తొందరగా ఇంటికి వస్తానంటే మా ఊరు ఆర్డర్ పడింది, తెచ్చుకొని ఇంటికి వస్తాను. 150 లాభం. వెళ్ళి భోజనం చేద్దాం పోతుంది. 3 అవుతుంది టైం అంతే. 3 లంచ్ అయితే రైస్, చారు, ఆమ్లెట్. ఇదిగోండి ఈరోజు అయితే ఒక 2 అవర్స్ మధ్యాహ్నం రెస్ట్ తీసుకోబోతున్నాం అనమాట మనం ఓకేనా. అమ్మ బాబాయ్ మరి డైరెక్ట్ ఇంకా ప్రతి ఆరు వచ్చినట్లు ఇస్తూనే ఉండదు తెలిసి. అప్పటి వరకు లేనేమో. ఆ ఊరు ఆర్డర్ పడడం ఏంటి, నేను ఇంటికి వచ్చేయడం ఏంటి, రెస్ట్ తీసుకోవడం ఏంటి. మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు. ఎందుకంటే రేపు శుక్రవారం కదా, అది ఏదో వరలక్ష్మి వ్రతం రేపు. సో అందుకని రేపు సెలవు జొమాటో. నేను నాన్ వెజ్ ఎక్కువ తినరు కాబట్టి అంతే ఓకేనా. సో ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకోబోతున్నాం. మళ్ళీ లేచిన తర్వాత కలుద్దాం. గైస్ ఇదిగోండి పడుకొని లేచాను ఇప్పుడే. కొత్త కూడా వచ్చేసారు. ఏం చేస్తున్నారే? వీడియో అంతనా? ఏంటిదంటే నువ్వమ్మా నువ్వు వెళ్ళు. దాకటం ఏంటి? దాకటంది గేర్ మామూలుగా కాదు. బిస్కెట్ కావాలా బిస్కెట్? బిస్కెట్ కావాలా బిస్కెట్? ఇల్లంతా సర్దుతున్నావు బుక్స్ అన్నీ. తాటికాయ బోర తీసుకుంది కరెక్ట్. తాటికాయ అంటుంటుంది చూడండి. బుక్లు ఎక్కడికెక్కడ సర్దుతుందా. ఇదేమో వచ్చి ప్రశాంతం పడుకుని టీవీ చూస్తున్నాం. ఎవరు లేని మనిషి. వర్షం పడింది చేసిన మేడం మా ఊర్లోనే. క్లైమేట్ ఎగ్దమ్ ఉంది. వర్షం పడితే మా ఊర్లో ఇదే ప్లస్ పాయింట్. చల్లగా గాలి అవుతుంది. మన ఎక్సైజ్ సామాన్లు కూడా తడిసిపోయినాయి. మన ఎక్సైజ్ సామాన్లో షెల్టర్ అది ఎక్కడి వరకు తడిసిపోయింది దెబ్బ. పెద్దగా ఏం తరలేదు ఇంకా అంతే. ఇది పల్లెటూరు అంటే. వర్షం పడితే ఒకవేళ వెళ్ళి కూరగాయలు వచ్చింది గొడవ అడ్డం కోసం. ఇది అన్నీ అమ్ముతున్నారా? చెరుకు మొక్కలు ఆకలి దగ్గర నుంచి మొత్తం అమ్ముతారు వెనకాల. ఆకలి దింపడం కూడా వాళ్ళకి మరి. ఓడిది అక్కడ దొరకవు కదా. రేపు పూజ కదా, పూజకి మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట. బయట తొడ్డాలి మొదన. వీళ్ళేమొచ్చి రేపు వీళ్ళ పూజ రెడీ చేసుకుంటున్నాను. స్కూల్ ఉందా ప్రతి మీకు గవర్నమెంట్ చదివినట్టు అలా పట్టాల. రేపు ఏం చేద్దాం?
రేపు మీకు సెలవు లేదా? రేపు మాకు సెలవే. అది ఏదో ప్రాజెక్ట్ చేస్తుంటే ఇది ఏదో ఎక్స్పెరిమెంట్ ఇది చేస్తుంది. నాకు వేస్ట్ లేదు దానికి ఇస్తాను. అలాగా ఈ బుక్ మీద ఉంటుంది అప్పుడు ఏం చేస్తా బుక్ మీద అంటిస్తాను. ఈ సిదిగిపోద్ది. ముగ్గురం స్నానం చేసి అయిపోయాం. అప్పుడు మొదలు ఏదో పని చెప్తుందంట. రేపు వరలక్ష్మి వస్తాం కదా, రేపు పనులు ఉన్నాయంట. దేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అయ్యో అందుకే ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎందుకు యూట్యూబ్ అదని. అప్పుడు నేను ఫోన్లో చూస్తున్నాను అదో వంక ఇదో వంకన. ఈరోజా రేపా? రేపు రేపు చూసారు. మీకు చెప్పారా? ఏ ఏ ఏ ఏ నువ్వే. సరే ముగ్గురికి సెలవు. రేపు ఏదైనా మంచిగా ప్లాన్ చేద్దాం. వీడియో మనం అందరికి ఏదో సాయం చేయాలంట, అది చేద్దాం. పదలే ఉన్నాడు ఏం సాయం చేయాలి. 2 hours later. ఈరోజు డిన్నర్ వంకాయ కర్రీ అండ్ రైస్ తినేద్దారండి. మన ఎవడు వస్తుడు కార్ అయితే షెడ్లో పార్క్ చేస్తున్నాడు. సో గైస్ ఇదిగోండి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మొత్తం అంతా పడుకోవడానికి మొత్తం రెడీ అయిపోయినా. సో మంచి రేపు నుంచి అలా రన్నింగ్కి వెళ్ళలేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ. సో జిమ్ అయితే నెగ్లెక్ట్ చేయలేదు కానీ రన్నింగ్ నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను. సో రేపు నుంచి మ్యాక్సిమం రన్నింగ్కి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? అదనమాట. ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఎక్కడ చేస్తాను అందరికి. సీ అండ్ టుమారోస్ వ్లాగ్. రేపు మాత్రం మంచి వీడియో వస్తుంది, ఎందుకంటే ముగ్గురికి సెలవు రేపు, అందుకని. ఓకేనా? రేపు వరలక్ష్మి రేపు పూజ ఒకటే. అందరికి బాయ్ గైస్, గుడ్ నైట్, పడుకోండి. లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్, సీ యూ ఆన్ టుమారో.